తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు రావు, ఉన్న ప్రాజెక్టులు అడగంటిపోయినాయి. బోర్లేసుడు, బోర్ల వాడు, ఇక ఆ బోర్లేసేదో కథ. బోర్ చూపెట్టాలరా అంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు. నేను నిజం చెప్తున్నా ఈ మాట, ఇది అబద్ధం ముచ్చట కాదు. ఇది ఒక్క గోసపడ్డ మా అనిపోయి ఆ బాధ యాద్ చేసుకుంటే కండకు నీళ్ళు వస్తాయి మనకి. ఇప్పుడు అన్ని బాధలు. మూసంపల్లి అని ఒక ఊరున్నదండి నల్గొండ జిల్లాలో. మూసంపల్లి అనే ఊరు. ఆయన బైరా రామిరెడ్డి గారు అని చెప్పి రైతు. ఒక్కటే ఒక్క రైతు పాపం ఆశ జావక ఆయనకి ఇంత బత్తాయి తోటను మామిడి తోట పడే 54 బోర్లు వేసిందండి. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పెట్టేసారు. బైరా రామిరెడ్డి పోయింది, ఇక బోర్వెల్ రెడ్డి అని పేరు పెట్టేసారు. అంటే గంత బాధ. ఏం చేయాలి? ఉన్న భూమి గది ఈ ప్రాజెక్టు రాబాయా, ఉన్న ఎండగొట్టి చెరువులు నాశనం పట్టి, చెరువులు మొత్తం తాంబాల లెక్క తయారైపోయాయి కదా, నీళ్ళు నిలిపాయి. దాన్ని ఎవడ మరమ్మతు చేస్తేనా, పుడికే తీస్తేనా, ముడితేనా, పడితేనా, పట్టించుకుంటేనా? ఇప్పుడో చిన్నతనంలో చూద్దాం మనం కూడా. ఈ ఎరువు బస్తాలు వచ్చిన చల్లు బస్తా కాడ 1.5 బస్తా చల్లా ఎవడు చేస్తాడు? చల్లర మట్టి కొట్టుడు బంద్ పెడితే. మీ జిల్లాలో కొంత కొడతారు, పసుపు రైతులు వాళ్ళు వీళ్ళు కొంత కొడతారు, వేరే కాడైతే మొత్తమే బంద్ అయిపోయింది. ఇట్లా అనేక బాధలు పడి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి రైతు దిగజారిపోయినటువంటి పరిస్థితి. నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తున్నాను, మీ బిడ్డగా 100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా 1 కోటి ఎకరాల గోదావరి నీళ్ళు తెస్తాను. అది నేను బతుకుంటే మటుకు 100% తెచ్చి చూపెడతా. అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళని ఒకటి అది తెస్తా, గ్యారంటీ తెస్తా పక్కా. మేడిగడ్డ నుంచి మీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నింపుతున్నాం ఇప్పుడు. అంటే ఎస్ఆర్ఎస్పి ఆడికెళ్ళి మహారాష్ట్రకి నీళ్ళు వస్తాయా, ఎండిపోతా, ఆ బాధ లేదు. ఇక నిజాం సాగర్ కూడా ప్రతి సంవత్సరం నింపుకుంటూనే ఉంటాం, వాన పడని పడకపోని కాక. అంత మంచి పాయింట్ మనకు దొరికింది మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర. బ్రహ్మాండమైనటువంటి 1700 టీఎంసీల నీళ్ళు పోతున్నాయి ఆడికెళ్ళి ప్రతి సంవత్సరం, సముద్రం పాలైపోతున్నాయి. అదే పాయింట్ కాడ ఇప్పుడు మనం లిఫ్ట్ కట్టుకుంటున్నాం. ఇక వెచ్చనా అంటే ఆయనతో మమ్మల్ని ఎవడు దేకర్రా అని ఈ వేరే పార్టీలలో బాధ బొబ్బ. ఈ వీడు మొండోడు ఇంత తెచ్చనా అంటే మాకెవడన్నా ఓటు చేస్తారా, మాకు డిపాజిట్ కూడా వస్తుందని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏనాడు కూడా ఒక విషయాన్ని మనసు పెట్టి పూర్తి స్థాయిలో దానిలో లీనమై ఎస్ ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అని చేయలే. మీద 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 రాజకీయాల గట్ట అధికారులు చెప్పింది నడిచింది, కానీ ప్రజల కోరిక ప్రకారం, ప్రజల మనసు ప్రకారం జరగలే. అందువల్ల ఇట్లా జరిగింది.